దీంట్లో మనకి ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మత స్వేచ్ఛ అంటే ఏంటి? ఒక వ్యక్తి తనకు ఇష్టమైన మతాన్ని అవలంబించడానికి, ఆ మత సూత్రాలను పాటించడానికి, ఆ మతానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి పూర్తి స్థాయి హక్కును కలిగి ఉంటాడు. ఎవరన్నా ఒక వ్యక్తి తనకి ఏ మతం ఇష్టమైతే ఆ మతాన్ని పాటించవచ్చు, ఆ మత సూత్రాలు కొనసాగించవచ్చు, ఆ మతానికి సంబంధించిన కార్యకలాపాలు, పండుగలు, ఉత్సవాలు ఇవన్నీ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. బై బర్త్ వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఏ మతాన్నైనా స్వీకరించడానికి రాజ్యాంగం అనుమతిస్తుంది. మతం వాడు ఇంకో మతం స్వీకరించకూడదని ఏం లేదు, వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడుతుంది. గుర్తుంచుకోండి, భారతదేశంలో మనం మతం మార్చుకోగలం కానీ కులం మార్చుకోలేదు. అంటే బై బర్త్ ఎవరైనా ఒక వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడో చనిపోయే వరకు అదే కులానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు ఇండియా. కానీ మతం అయితే మార్చుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి దిలీప్ కుమార్ అనే హిందువు కదా, ఆయనకి ఇష్టం అనిపిస్తుంది ఇస్లాం తీసుకున్నాడు. అట్లా ఎవరికి ఏ మతం ఇష్టం అనిపిస్తే ఆ మతం తీసుకోవచ్చు, దీంట్లో యాభై లేదు. సో మీరు కులం ఆధారంగా అన్నప్పుడు కులం మార్చుకోలేమంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే కులం మారుతుందేమో అనుకోండి. రాజ్యాంగం ప్రకారం అన్నట్టు ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ కమ్యూనిటీ మహిళ ఒక ఓసీ కమ్యూనిటీ వివాహం చేసుకుంటే ఇవి వర్తించే అన్ని రిజర్వేషన్స్ ఇవి పొందవచ్చు. ఇవి ఓసీగా మారిపోయినట్టుగా ఏం కాదు. అంటే ఇప్పుడు గీతారెడ్డి అనే వ్యక్తి గురించి మనం ఒప్పుకున్నాం అన్నమాట. గీతారెడ్డి అనే వ్యక్తి బేసికల్గానే ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన మహిళ. ఆమె రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల ఆమె వివాహ సంబంధం ద్వారా గీతారెడ్డిని మార్చుకునే పేర్లు కానీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తుంది. అంటే కులానికి పుట్టుకకు సంబంధం ఉంటుంది. ఒక వ్యక్తి ఏ కులంలో జన్మిస్తే అదే కులంలో కొనసాగుతాడు. మతం మాత్రం మారుతుంది. మళ్ళీ తర్వాత రెండవ తరం వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏ కులం వాళ్ళు అవుతారంటే జనరల్గా భారతదేశంలో పితృస్వామిక వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళు తండ్రి కులానికి సంబంధించిన వాళ్ళు అవుతారు. కానీ 1954 ప్రత్యేక వివాహ చట్టం, ఇండియన్ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అని ఒకటి ఉంది. ఆ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళ పిల్లలకి ఏ కులమైనా ఇసుకోవచ్చు. తండ్రి కులమైనా ఇవ్వచ్చు, తల్లి కులమైనా ఇవ్వచ్చు. ఎందుకంటే పిల్లల తల్లి ఇద్దరు సమానమే, ఎవరో ఒకరు ఎక్కువ కాదు కాబట్టి ఇలాంటి అవకాశం కూడా ఉంది. ఇది ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ ఉందని గుర్తుంచుకోండి. కాకపోతే ఇక్కడ మనందరికీ మత స్వేచ్ఛ ఉంది, కానీ మత స్వేచ్ఛలో భాగంగా ఇతర మతాన్ని క్రిటిసైజ్ చేసే రైట్ మనకు లేదండి. మన మతం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, వేరే మతాన్ని క్రిటిసైజ్ చేయకూడదు. అదేవిధంగా మత స్వేచ్ఛ అనే అంశంలో భాగంగా ఇతరుల్ని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పలానా మతాన్ని తీసుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది, పలానా ఆరోగ్యం బాగుంటుంది, పలానా లాభం చేయబోతుందని ఎవరు ఏ మతం వాటికి చెప్తుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, జైనులు ఎవరికి ఎవరు ఇలా చెప్పడానికి వీలేదు. 1978లో స్టాన్షీ లాస్ వర్సెస్ మధ్యప్రదేశ్ కేసు అనే కేసులో మభ్యపెట్టడానికి కూడా మత మార్పిడి ఏం చెప్పండి. మభ్యపెట్టడానికి కూడా మత మార్పిడి అంటే ఒక వ్యక్తి మీరు పలానా చేయండి అని ఒక వ్యక్తిని మభ్యపెడితే అది కూడా ఏంటి మత మార్పిడి కిందకి వస్తుందని చెప్పండి. అదేవిధంగా ఈ మత స్వేచ్ఛలో భాగంగా మనం మత స్వేచ్ఛ అని ఇష్టం వచ్చినట్టుగా మనం మతాన్ని సెలబ్రేట్ చేసుకుని సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి కూడా మనకు తప్పలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పురాణంలో చెప్పారు, పక్కింటి బలిస్తే వీడు రాజు అవుతాడని, వాడిని తీసుకుపోయి బలి ఎందుకు, వాడికి జీవించే హక్కు ఉంది కాబట్టి ఇంకోటి జీవించే హక్కు దెబ్బతీసినట్టు అవుతుంది. మన మతాన్ని మనం ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ పక్క వాటిని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు కదా. సో అదేదో సినిమాలు బ్రహ్మాండం సెలబ్రేట్ చేసుకుంటాడు, దసరా ఈరోజు, దీపావళి కదా. అట్లా సెలబ్రేట్ చేసుకుంటే కానీ చివరికి ఏం చేస్తారు జనాలు బాయిలో వేస్తారు మొత్తం. అంటే ఒక స్థాయి వరకు సమాజం పరిస్థితులను గుర్తించాలి. మనం మత స్వేచ్ఛను ఎంజాయ్ చేయొచ్చు, కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే రైట్ లేదండి. దీనికి సంబంధించి మనకి కొన్ని కేసులు కూడా ఉన్నాయి ఈ మత స్వేచ్ఛ అనే అంశంలో భాగంగా. దాంట్లో మనం గమనించినట్టయితే 1958లో మనకి హనీఫ్ ఖురేషీ కేసు అనే కేసు
హనీఫ్ ఖురేషి వర్సెస్ బీహార్ స్టేట్. హనీఫ్ ఖురేషి వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే, బక్రీద్ సందర్భంగా గోవధ చేయడం మతాచారం కాదు. బక్రీద్ లేదా మొహరం ఏదైనా సరే ఒక పండుగ సందర్భంగా గోవధ చేయడం మతాచారం కాదు. బక్రీద్ సందర్భంగా గోవధ చేయడం మతాచారం కాదని 1958లోనే మనకి హనీఫ్ ఖురేషి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో చెప్పడం జరిగింది. అట్లా చేస్తారా? బక్రీద్ సందర్భంగా గోవధ చేస్తారా? చేస్తారు. అసలు ఆ పండుగ పేరే బకర్ ఈద్ కదా, జంతువులు బలి ఇవ్వడం. మరి అలా గోవధ చేయడం మతాచారం కాదని ఎందుకు చెప్పారు? అది మరి ఎవరాచారం? ఒక పద్ధతి గోవధ చేస్తారా చూస్తారా? గోవధమే కాదండి, సమాజంలో ఒక మతం అని కాదు, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క గొట్టెలు కూడా చెప్తారా లేదా కదా? ఒక కోణం అది అట్లాంటి మతాచారమా అంటే ఎందుకు ఇట్లా చెప్పడం జరిగింది, ఎందుకు ఇది తప్పని చెప్పడం జరిగింది హనీఫ్ ఖురేషి కేసులో అంటే, ఆవు హిందువుల పవిత్ర జంతువు ఇది కాదు. రాజ్యం చట్టం ముందు అందరూ సమానం. అంటే ప్రభుత్వానికి హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు, క్రిస్టియన్లు అనే డిఫరెన్స్ ఉండదు, అందరూ ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు హిందువుల పవిత్ర జంతువు, ముస్లింల పవిత్ర జంతువు అని ఉండవు. సమాజంలో అందరూ ఒకటే కాబట్టి వాళ్ళ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు వాళ్ళ దృక్పథం ఎలా ఉన్నా, వాళ్ళు ఎలా ఆలోచించుకున్నా, ఆవు వ్యవసాయానికి ఉపయోగపడే జంతువు కాబట్టి చంపకూడదు. ఆ కోణంలో చెప్పడం ఇక్కడ జంతువులు నిజంగా చెప్పాలంటే అది హిందువా, ముస్లిమా, సిక్కా, జైనా, బౌద్ధమా అనేది పక్కన పెట్టుకుంటే, జంతువులు ఎందుకు భరిస్తున్నారు, ఎందుకు చంపుతున్నారు వ్యక్తులు ఉండడం కోసం. ఏం జంతువులు లేకపోతే బతకలేరా? సమాజంలో ఉండే వ్యక్తులు కష్టమా? అదే ఆలోచన పెంచితే ఎక్కువైపోతుంది. ఇప్పుడు పోల్ట్రీ ఫారాలు, ఫిషరీస్ ఇలాంటివి పెడితే ఎక్కువైపోతుంది. అవేవి మనం ప్రత్యేక ఇప్పుడు ఆర్టిఫిషియల్గానే కదా పెంచుతున్నారు. అవును చూసాం కదా పేపర్లో. అది ఇప్పుడు జంతువుని చంపడం అనే రిక్వైర్మెంట్ మనకు ఉందా? లేదు. కానీ మన ఆహార అలవాటు చాలా మంది అలవాటు అవడం వల్ల దాన్ని కంట్రోల్ చేస్తాం. సో దీన్ని మనం తప్పకుండా గురించి లేదు. ఒక్కొక్కటి జీవన విధానం ఒక్కొక్కటి దాకా ఉంటుంది. మెక్సికో లాంటి దేశంలో గబ్బిలం రెక్కల్ని ఉడకబెట్టి దాంట్లో వేరే జంతువుల్ని కలుపుకొని తింటారు. మామూలు ఇంకా వీడియో చూసినా కూడా ఇబ్బంది పడుతుంది. ముక్కడి ఆహారం అలవాటు తప్పని చెప్పే రైట్ ఎవరికి లేదు. ఇది కరెక్ట్, ఇది తప్పని చెప్పడానికి లేదు. చెప్పాను కదా మనం ఒక సందర్భంలో. ఇప్పుడు వెజిటేరియన్ లాంటి వాడు ఏమనుకుంటాడు, ఒక వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తప్పనుకుంటాడు, నాన్ వెజిటేరియన్ బీఫ్ తినడం తప్పనుకుంటాడు, బీఫ్ తినేటాడు ఏమనుకుంటాడు, ఏంటి అసలు పాములు, కుక్కలు ఇవన్నీ తింటారా మనుషులు వాడను. చాలా మనిషి తినడానికి ఏం లేదండి ప్రపంచం. మనిషి మనిషిని ఎందుకు తినడం అది వేరు. ఇక్కడ మనిషిని ఎందుకు తినడంటే అంటే సోషల్ గా ఒకటి మిక్స్ వస్తుంది అనేది మెంటల్ అవుతుందని ఎందుకు పెట్టారు అనుకున్నాం. ఇక్కడ ఏమో పొరపాటున ఇక్కడ అఘోరాలు అనేది చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే అఘోరాలు మనుషుల్ని తినేస్తూనే ఉంటారు అనుకుంటారు. ఎవరిని ఇక్కడ అఘోరాగా మాట్లాడి కాబట్టి అట్లా తింటారు. రైట్. ఇక్కడ మనం ఈ సందర్భంలో ఏంటి మనకు అంటే హనీఫ్ ఖురేషి కేసులో ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇది వ్యవసాయానికి ఉపయోగపడే జంతువు కాబట్టి చంపకూడదు, తినకూడదు, ఇది తప్పని చెప్పండి, చంపొద్దని చెప్పారు అంతే. మరి ఇదే సందర్భంలో 1984లో మనకి ఆనంద్ మార్గ్ వర్సెస్ ఆనంద్ మార్గ్ కేసు, ఇది కూడా బీహార్ స్టేటే. ఆనంద్ మార్గ్ కేసు అనే కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే,
శివరాత్రి సందర్భంగా కపాలాలతో బహిరంగంగా తాండవ నృత్యం చేయడం మతాచారం కాదండి. ఈ ఆనంద్ మార్గ్ అనేది బీహార్ రాష్ట్రంలో పాట్నా దగ్గర ఉన్నటువంటి ఒక మత సంస్థ. శివరాత్రి సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా చేసుకునేవాడు వాడు. అంటే కొన్ని వేల మంది శివభక్తులు ఒకేసారి చేతుల్లో కపాలాలు త్రిశూలాలు ధరించి అందరూ కూడా బహిరంగంగా దిగంబరంగా నృత్యాలు చేస్తూ జనాన్ని బీభత్సంగా భయపెట్టేవాడు. అంటే వాళ్ళ కార్యకలాపాలు జనాన్ని భయపెట్టేలాగా ఉండేది. అంటే వీళ్ళు కొన్ని వేల మంది ఒకేసారి వచ్చి డబ్బులు మోగిస్తూ దిగంబర నృత్యాలు చేస్తూ చేతుల్లో మానవ కపాలాలు త్రిశూలాలు ధరించినప్పుడు 50 చిన్నపిల్లలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఏం చేశారంటే కపాలాలు డిస్టర్బెన్స్ వస్తుందండి, మైక్ బాగానే ఉంది కదా, కపాలాలు త్రిశూలాలతో ఇట్లా తాండవ నృత్యం చేస్తారని చెప్పేసి పాట్నా అక్కడికి వెళ్ళి ఎందుకు ఇట్లా చేస్తారు, ఇది తప్పు కదా, జనాలు ఇబ్బంది పడతారంటే వాళ్ళ ఆర్టికల్ 25 ప్రకారం మనకు మద్దతు ఉంది, మేము శివరాత్రి సెలబ్రేట్ చేస్తుంటాం, డిస్టర్బ్ చేయకూడదు, ఆల్రెడీ నోట్స్ కూడా రాస్తున్నాం. అప్పుడు ఇంకా అతను ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇట్లా చేస్తాను మళ్ళీ ఏమన్నా అంటే ఆ మతస్వేచ్ఛ అంటున్నారు. అంటే ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు అని మనం మొదలే మాట్లాడుతున్నాం. కాబట్టి అపరిమితమైనవి కావు అంటే అవసరమైన మేరకు దాని మీద పరిమితి రాజ్యం విధించవచ్చు. కాబట్టి కోర్టు ఏం చెప్పింది అంటే ఈ కేసులో మీరు శివరాత్రి సెలబ్రేషన్ చేసుకోండి, కానీ ఎక్కడ మీ కాంపౌండ్ లోపల జనాల్ని ఇబ్బంది పెట్టకుండా మీ పండుగ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఇట్లా కపాలాలు త్రిశూలాలు ధరించి డబ్బులు మోగిస్తూ నాన్నోత్యాలు అవి చేసి జనాన్ని భయపెట్టండి, చెప్పి ప్రాంగణంలో మీరు చేసుకోండి చెప్పండి. కపాలాలు త్రిశూలాలతో బహిరంగంగా తాండవం చేయడం మతాచారం కాదు అని చెప్పారు. సో ఇవి మనకి హనీఫ్ ఖురేషీ కేసు, ఇస్లాంకి సంబంధించింది, ఆనంద్ మార్గ్ కేసు, హిందూ మతం క్రిస్టియన్ కేసు రాలేదు కాబట్టి చెప్పలేదు, పొరపాటున మళ్ళీ వివక్ష అనుకోండి. అలాంటి ఈ సందర్భంలో ఈ కేసు రాలేదు. ఓకేనండి. సో మనిషి జీవన విధానం ఎలా ఉంటే అలా కొనసాగుతుంది, దాంట్లో ఎవరిని తప్పడానికి లేదు. కాకపోతే ఒకటి జీవన విధానం వల్ల వేరే వాడికి ఇబ్బంది కలిగినంత వరకు ఏ ఇబ్బంది లేదు. బీఫ్ ఫెస్టివల్ ఎందుకు ఇష్యూ అయింది? బీఫ్ ఫెస్టివల్ అనేటువంటి ఒక కార్యక్రమం పెద్ద గొడవలు అయిపోయి కొనుక్కునే వరకు చూస్తుందా లేదు? ఏంటని ఎందుకంతా జరిగింది? గోవధ నిషేధం. తప్పేమో మరి ఎవడి అభిప్రాయం వాడి. దాంట్లో బీఫ్ ఫెస్టివల్ యూనివర్సిటీతో చేసుకోవడం, ఉస్మానియా యూనివర్సిటీతో గొడవ జరగడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు జరగలేదు? పత్రికలు పెద్దగా పాపం రావలేదు బీవరికి. మరి ఎందుకు అట్లా? ఇప్పుడు ఎవరైనా సరే వాడి దుఃఖం అండి, ఆవులు ఎందుకు చంపుతాను, అది హిందువుల పవిత్ర జంతువు కదా మనం అన్నాం. అప్పుడు ఎవడైనా ఏమడుగుతాడు, మరి మీరు చేపలు తినట్లే, అది మత్స్యావతారం దేవుడు కదా చేప, మరి ఎందుకు తింటున్నావు అని అడుగుతాడు. మరి దానికి ఏం చెప్పాలి జవాబు? అంతే కదా. సో కాబట్టి ఒక ఆహారం అలవాటుకి దేవుణ్ణి ఆపాదించడం సమంజసం కాదు. మరి ఎందుకు ఇష్యూ అయింది అంటే ఎవడి ఇంట్లో వాడు ఫెస్టివల్ చేసుకుంటే ఎవడి ఆహారం అలవాటు ఎలా ఉన్నా ఎవడు ప్రకటించాడు. కానీ అది దేవాలయాలకి సరే విద్యాలయాలకి బహిరంగ ప్రదేశాలకు వస్తే అందరినీ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అలా చేసుకో కదా, ఎవరికి వాడు చేసుకున్నప్పుడు రాజ్యానికి తప్పడు, లేదంటే ఎవరందరికి వాడు చేసుకో రైట్. సో ఒక మంచి పక్కడానికి జంతువులు చెప్పడం అవసరం. అంటే అది మేక కావచ్చు, గొర్రె కావచ్చు, కోడి కావచ్చు, మరో జంతువు కావచ్చు, మరో జంతువు కావచ్చు. అది చట్టం ఉందండి. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం అని, జింకలు జింకలు అవన్నీ వేటాడని చంపేసి లెవెల్ కదా. ఈ లెవెల్ మెచ్యూరిటీ ఒక రోజు వస్తుంది, వచ్చేటప్పుడు జనాలు వదిలేదు, ఆ రోజు అంతే కదా. జనాల్లో అవేర్నెస్ బాగా పెరిగిన తర్వాత ఈ అవసరం లేదు. అంతే కదండి. మంచి బలగడం కోసం వెన్నెడు బతుకు మహా అయితే పొందేడు బతుకు మ్యాక్సిమం దురదృష్టం వల్ల అందరితో తిండి తినాలని రాసుకుంటుంది. మరి దీనికని రోజు జంతువులు చెప్పాల్సిన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు ఆ ఇబ్బంది అది నీకు తప్పదు. అదే ఆహారం మంచి కూడా చెప్పి తప్పేం లేదు ఆ సందర్భం రైటే సార్. సో మన టాపిక్ ఏంటంటే ఏ కేసు గుర్తుంచుకోండి, ఉత్సాహకరమైన విషయాలు మాత్రం గుర్తుంచుకోండి, కేసులు ఇయర్లు మర్చిపోకండి. శాంతిలాల్ వర్సెస్ మధ్యప్రదేశ్ కేసు 1978 మభ్యపెట్టడం కూడా
మత మార్పిడి. హనీఫ్ ఖురేషీ కేసు బక్రీద్ సందర్భంగా బోధన చేయడం మతాచారం కాదు. ఆనంద్ మార్క్ కేసు శివరాత్రి సందర్భంగా బహిరంగంగా త్రిశూలాలు కవ్వాలతో నృత్యం చేయడం మతాచారం కాదు. ఇది ఆర్టికల్ 25 లో విషయం. ఎవరి ఇష్టం వచ్చినప్పుడు మన మతాన్ని సెలబ్రేట్ చేసుకో, ఇబ్బంది లేదు. ఆర్టికల్ 26 ఏంటంటే మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ. మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ అంటే ఏంటి అంటే సింపుల్ అండి. ఆర్టికల్ 25 లో వ్యక్తికి లభించే అన్ని రకాల స్వేచ్ఛలు ఆర్టికల్ 26 లో ఎవరికి లభిస్తాయంటే మత సంస్థలకు లభిస్తాయి. ఆర్టికల్ 25 లో ఎవరికి స్వేచ్ఛ ఉంది? వ్యక్తికి. ఆర్టికల్ 26 లో మత సంస్థ. మత సంస్థ అంటే దేని మత సంస్థ అనాలి అనేది కొన్ని ప్రమాణాలు వచ్చాయి. మత సంస్థ అంటే ఉమ్మడి విశ్వాసం కలిగిన వ్యక్తుల సమూహం. ఉమ్మడి విశ్వాసం ఉండాలి, ఉమ్మడి కార్యకలాపాలు, ఉమ్మడి విశ్వాసం ఉండాలి, దానికి ఒక పేరు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే దాన్ని ఏమనుకున్నాం? మత సంస్థ అన్నది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 25 లోనేమో వ్యక్తికి మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 లో మత సంస్థలకు మత స్వేచ్ఛ. ఈ మత సంస్థ ఏదైనా సరే, ఒక మత సంస్థ వాళ్ళు ఏం చేయొచ్చు? ఆ మతానికి సంబంధించిన ప్రచారం చేయొచ్చు, ఆ మతానికి సంబంధించినటువంటి ఏవైనా సరే విరాళాలు స్వీకరించవచ్చు, మతానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మత సంస్థలు ఏవైనా ఉన్నాయి. ఇప్పుడు జమైతే ఇస్లామిక్, లేదా సిద్ధజీయర్ ట్రస్ట్, లేదా టీటీడీ, ఇట్లాంటివి ఉన్నాయి లేదా? వీళ్ళందరూ ఏం చేయొచ్చు? ఎవరి మతానికి సంబంధించిన ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, విరాళాలు కూడా కట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. దాంట్లో తప్పేం లేదండి. సో ఆర్టికల్ 25 ప్రకారం వ్యక్తికి లభించే అన్ని రకాల స్వాతంత్రాలు ఆర్టికల్ 26 ప్రకారం మత సంస్థలకు లభిస్తాయి. సో దీంట్లో 25 వ్యక్తి, 26 సంస్థ అని గుర్తుంచుకోండి. రామకృష్ణ మఠ్ మత సంస్థ కాదా? రామకృష్ణ మఠ్ మత సంస్థే. కానీ ఇక్కడ జాగ్రత్త అండి. రామకృష్ణ మఠంలో అందరికీ కోచింగ్ ఇస్తారు, అందరికీ మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ హెల్త్ చెకప్ అవన్నీ ఫ్రీగా చేస్తారు. అన్నంత మాత్రం అది మత సంస్థ కాకుండా పోతుంది. ఎందుకంటే ఉమ్మడి విశ్వాసం ఉంది అక్కడ. ఇంకొకటి జాగ్రత్త అండి, చాలా మందికి ఉన్నటువంటి అవగాహన ఐక్యం ఏంటంటే ఒక మతం మరొక మతానికి వ్యతిరేకం కాదు. ఇస్లాం హిందూ మతానికి వ్యతిరేకం, క్రిస్టియన్ వ్యతిరేకం, లేదా హిందూ మతం ఇస్లాం క్రిస్టియన్ వ్యతిరేకం కాదు. అన్నీ ఒకటే విషయాన్ని చెప్తున్నాయి, వేరు వేరు రకాలుగా చెప్తున్నాయి. జనానికి ఎప్పుడు ఎలా అర్థం అవుతే అలా చెప్పారు. ఇప్పుడు హిందూ మతం ఎప్పుడు తోచిందో ఎవరికి తెలియదు, ఇస్లాం ఎప్పుడు తోచిందో తెలుసు, క్రిస్టియన్స్ ఎప్పుడు తోచిందో తెలుసు. ఆ కాలానికి తగ్గట్టు, ఆ కాలంలో ఆ పరిస్థితులకు తగ్గట్టు, ఆ వ్యక్తులకు సంబంధించి అలా చెప్పారు. అలా చెప్తే అలా అర్థం ఒక్కొక్కటి ఒక విధానం. మీకు చెప్పాను కదా, కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. వ్యక్తులు దాన్ని అర్థం చేసుకునే దృక్కోణం మీద ఆధారపడుతుంది ఏదైనా. ఎప్పుడు ఏ మతం మరొక మతానికి వ్యతిరేకం కాదు. మతాన్ని గురించి తప్పు చెప్పేవాళ్ళు ఉండవచ్చు, కానీ తప్పుడు మతాలు ఉండవచ్చు. మతాన్ని గురించి తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు ఉండొచ్చు, ఏ మతంలో అయినా, హిందూ ఇస్లాం క్రిస్టియన్ ఏ మతంలో అయినా. కానీ తప్పుడు మతాలు మాత్రం ఉండవు. ఒక్కోసారి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. అదేదో ఒక సినిమాలో ఆకలి వేస్తే అన్నం పెడతాను ఒక పాట. ఈ పాట రాసిన రైటర్ ఏమంటాడంటే, సార్ మీరు దాన్ని భూత్ పాట అంటున్నారు అని. నా ఉద్దేశం అది చాలా మంచి పాట అని. ఎందుకంటే భోజ్యేషు మాత, సర్వేషు మంత్రి, శ్రేదేశు బ్రహ్మ, ఇదే కదా నేను కూడా చెప్పాను. అది కరెక్టా తప్ప? వాడి వర్షంలో వాడు చెప్పాడు. సమాజానికి ఇంత చెప్పే అర్థమైంది కారణం కాబట్టి ఇంత చెప్పాడు. ఎవడి దృక్పథం వాడండి, మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 25 వ్యక్తి, 26 ఏమో సంస్థ. ఏ మతము మరో మతానికి వ్యతిరేకం కాదు. మనకి బీహార్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మనకి కొన్ని ఇతర రాష్ట్రాల్లో, స్పెసిఫిక్గా గుజరాత్ రాష్ట్రంలో గోవధ నిషేధం చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణలో గోవధ నిషేధం ఉందా? లేదు. గోవధ నిషేధం మన దగ్గర లేదు. రాజ్యం ఇక్కడ గోవధ నిషేధం లాంటివి చేయాలంటే ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఇక్కడ అమలు లేదంటే. నెక్స్ట్ ఆర్టికల్ 27. ఆర్టికల్ 27 ఏం చెప్తుంది? మతపరమైన పనుల నిషేధం. మతపరమైన పనుల నిషేధం.
రిలీజియస్ బేస్డ్ ట్యాక్స్ కనిపించాలి. మతపరమైన పన్ను నిషేధం అంటే ఏంటి? రాజ్యం మతం పేరుతో పన్నులు వసూలు చేయకూడదు. ఏదో ఒక మతం అవలంబించినందుకు పన్ను వసూలు చేయకూడదు. రాజ్యం మతం పేరుతో పన్ను వసూలు చేయకూడదు. ఏదో ఒక మతం అవలంబించినందుకు పన్ను వసూలు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా అంటే పూర్వకాలంలో మనకి జిజియా పన్ను లాంటివి ఉండేది. ఎందుకోసం వసూలు చేసేవాడు? ఒక మతాన్ని ఫాలో చేసినది, అవునా కదా? అలాంటి పనులు ఈరోజు ఉన్నాయా? ప్రభుత్వం విధిస్తుందా? మతం పేరుతో పన్ను వసూలు చేయలేదు. అదేవిధంగా రాజ్యం తాను వసూలు చేసిన పన్నులను ఏదో ఒక మతం అభివృద్ధి కోసం కూడా ఖర్చు చేయకూడదు. ఖర్చు చేస్తున్నారా అట్లా? లేదు. ఏదో ఒక మతం కోసం ఖర్చు చేయకూడదు అంటే అర్థం ఏంటంటే అన్ని మతాలకు ఖర్చు చేయకూడదు, ఒక మతం అభివృద్ధి కోసం ఖర్చు చేయకూడదు. వ్యక్తులు మత విశ్వాసాన్ని సంతృప్తి పరుచుకునే క్రమంలో రాజ్యం పన్ను వసూలు చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మత విశ్వాసం ఉంది, ఒక వ్యక్తి తిరుపతి వెళ్ళాడు, క్రిస్టియన్ దర్శనం అని ఒక 5 మీరు తీసుకుంటారా లేదా? మరి అది పన్నా కాదా? అదేంటి మరి? అది పన్ను కాదు, అంటే అక్కడ పేరు మార్చాలి కదా, లేకపోతే రాజ్యం వ్యతిరేకం అవుతుంది. కాబట్టి రాజ్యం తాను అందించిన పాలనా సేవలకు ఫీజు వసూలు చేయవచ్చు, కానీ ఏం వసూలు చేయకూడదు? పన్ను వసూలు చేయకూడదు. ఫీజుకి పన్నుకి తేడా ఏంటి? పన్ను నిర్బంధంగా ఎవరి దగ్గర వసూలు చేస్తారు? అందరి దగ్గర వస్తుంది. ఫీజు సర్వీస్ వాడు చెల్లించేది ఫీజు, ప్రతి ఒక్కరు చెల్లించాల్సింది పన్ను. కాబట్టి అక్కడ తొందరగా వెళ్ళడానికి వాడు సర్వీస్ ఇస్తారు, అంతే తప్ప అది ప్రత్యేక సదుపాయంగా భావించకూడదు. కాబట్టి మనం దీన్ని రాజ్యం తాను అందించిన పాలనా సేవలకు పన్ను విధించకూడదు అని ఫీజు వసూలు చేయదు. ఇది ఆర్టికల్ 27లో మతపరమైన పనుల నిషేధం. నెక్స్ట్ ఆర్టికల్ 28 ఏం చెప్తుంది? ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధ నిషేధం. రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ప్రొహిబిటెడ్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్. ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధ నిషేధం. ప్రభుత్వ విద్యాలయాల్లో మతం బోధించకూడదు అని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 28. అసలు ప్రభుత్వ విద్యాలయాలు మళ్ళీ 4 రకాలండి. ఏంటి ప్రభుత్వ విద్యాలయం అంట? గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంటి? ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఇంకా ఇంకేమైనా ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్ అంటే మనం చదువుకునే సార్ చాలా మంది చదువుకున్నాం స్కూల్లో, అట్లాంటిదే గవర్నమెంట్ స్కూల్ కదా. మామూలుగా ప్రభుత్వ పాఠశాలలు అంటే మనకు తెలిసిన గవర్నమెంట్ స్కూల్ అంటే దాంట్లో అప్పర్ ప్రైమరీ హై స్కూల్ ఉంటాయి. సైన్స్, లెక్కలు, తెలుగు, ఇంగ్లీష్ బోధిస్తారు. ఇది ఒక రకం. మనకు తెలిసినటువంటి ప్రభుత్వ పాఠశాలను ఏం చెప్పాలి ఇక్కడ ఈ వర్గీకరణలో అంటే సాధారణ ప్రభుత్వ పాఠశాల, సాధారణ ప్రభుత్వ పాఠశాల లేదా సెక్యులర్ స్కూల్స్ అంటారు. జనరల్గా మామూలు మనకు తెలుసు గవర్నమెంట్ స్కూల్స్ అవి. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయంటే మత సంస్థల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ పాఠశాల. మత సంస్థల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి, సాధారణ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి, మత సంస్థల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ పాఠశాలలు. తర్వాత ప్రభుత్వ నిధులు గుర్తింపు అంటే ఎయిడెడ్ స్కూల్స్. అదేవిధంగా మనకి ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల. ఇవన్నీ ఏంటి? గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ పాఠశాలలు 4 రకాలండి. సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో మతం బోధించకూడదు. బోధిస్తున్నారా? బోధించకూడదు. మత సంస్థల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక మదరసా కావచ్చు, ఒక వేద పాఠశాల కావచ్చు, ఇలాంటి. దీంట్లో మతం బోధిస్తారా? బోధించరా? మతం మాత్రమే బోధిస్తారు. అది హిందూ అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియన్ అయినా ఏం చేస్తారు? అక్కడ మతం మాత్రమే బోధిస్తారు. అంటే ఇక్కడ సాధారణ ప్రభుత్వ పాఠశాలలో మతం బోధిస్తారు,
మత సంస్థల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ పాఠశాలల్లో మతం మాత్రమే బోధిస్తారు. ఓకేనండి. ఎయిడెడ్ స్కూల్స్లో ఏం చేస్తున్నారు? ఎయిడెడ్ స్కూల్ అంటే వీళ్ళ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉంటుంది, అంటే గవర్నమెంట్ గుర్తింపు ఉంటుంది, దాంతో పాటు ఇంకా ఏముంటుంది, ఫండ్స్ కూడా ఇస్తారు. అలాంటి స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ అంటే. ఎయిడెడ్ స్కూల్స్లో మతం బోధించవచ్చా అంటే మతం బోధించవచ్చు, బోధించకూడదు అనుకోకండి. దీనికి మళ్ళీ మినహాయింపులు ఉంటాయి, అవేంటో ఇక్కడే మనం మాట్లాడుకుంటాం. ఎయిడెడ్ స్కూల్స్లో కూడా మతం బోధించవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు అంటే ఏంటవి అంటే మనం ప్రతి చోట వీధిలో ఉంటాయి కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అలా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో మతం బోధించవచ్చు అంటే అక్కడ కూడా మనకి మతం బోధించవచ్చు. జాగ్రత్త అండి. మనం ఆర్టికల్ 28 గురించి మాట్లాడుకునేప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మతబోధ నిషేధం అని చెప్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు 4 రకాలు. మొదటి రకం సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు, వీటిలో మతం బోధించకూడదు. రెండో రకం వాటిలో మతం మాత్రమే బోధిస్తారు. 3, 4 పాఠశాలల్లో మతం బోధించవచ్చు, కాకపోతే కండిషన్స్ వస్తాయి. ఏంటవి అంటే, ఒకటి, బలవంతంగా మతబోధ చేయకూడదు. ఫోర్స్ఫుల్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ప్రొహిబిటెడ్. బలవంతంగా మతబోధ చేయకూడదండి. రెండవ కండిషన్ ఏంటి, ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మైనర్ పిల్లల విషయంలో, స్కూల్లో మైనర్ పిల్లలు ఉన్నట్టు 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల పూర్వానుమతితో మాత్రమే మతం బోధించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ ఒక స్కూల్ పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి ఏదో వాడి విశ్వాసాలు వాడికి ఉన్నాయి. ఆ స్కూల్ నడుపుకునేటప్పుడు స్కూల్ ప్రేయర్లో ఏవో ఒక 2-3 హిందూ మతానికి సంబంధించినటువంటి గీతాలు, ఏవో ప్రేయర్ శ్లోకాలు పెట్టుకున్నాడు. అలాంటప్పుడు ఆ స్కూల్లో ముస్లిం పిల్లలు ఉంటారా ఉండరా? ఆ పక్కన ముస్లిం పిల్లలు, క్రిస్టియన్ పిల్లలు ఇంటికి దగ్గర జాయిన్ అయ్యవచ్చు. వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పాలి వీడు ఫస్ట్ అడ్మిషన్ ఇచ్చేప్పుడు అంటే, మా స్కూల్ కరికులం ఇది, మేము ఇలా బోధిస్తాం, ఈ ప్రేయర్లో మాకు ఇవన్నీ ఉంటాయి అని చెప్పాలి. ఆ పేరెంట్స్ వాళ్ళకి ఇష్టమైతే పొంగొచ్చు, లేదంటే లేదు. వాళ్ళు మేము ఇలా కాకుండా డైరెక్ట్గా క్లాస్ పంపుతామంటే ఆబ్జెక్షన్ చెప్పడానికి లేదు. ఎవరికైనా సరే ఈ రూల్ వర్తిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎయిడెడ్ స్కూల్స్, ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో మతం బోధించవచ్చు, కాకపోతే 2 కండిషన్స్. ఒకటి, మైనర్ పిల్లల విషయంలో తల్లిదండ్రుల పూర్వాలతో మాత్రమే మతాన్ని బోధించాలి. రెండవది, బలవంత మతబోధ చేయకూడదు. బలవంత మతబోధ ఇక్కడ అవకాశం లేదు. మైనర్ పిల్లల విషయంలో ఎందుకు రాయాలి? మామూలుగా సాధారణంగా స్కూల్స్ అంటే మైనర్ పిల్లలే ఉంటారు కదా. స్కూల్ అన్నప్పుడు ఎప్పుడైనా మైనర్ పిల్లలే ఉంటారు 99% సందర్భాలు. సినిమాల్లో మాత్రం మేజర్ కూడా స్కూల్ పోతుంటారు. మరి ఎందుకు ఇట్లా అంటే, వాడికి మతం అంటే ఏంటో తెలియదు కదా. 18 సంవత్సరాల వయసు లోపు ఉంటుంది కాబట్టి, మామూలుగా స్కూల్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మతం తెలియకపోవడం వల్ల తప్పుడు అవగాహన సరిగా ఉండవచ్చు. పేరెంట్స్ చెప్పాలి. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో మతబోధ నిషేధం అంటే, మనకి ఒకే రకం పాఠశాలలో మతాన్ని బోధించరు, రెండింటిలో మతాన్ని బోధిస్తారు. 3, 4 పాఠశాలలో మతం బోధించవచ్చు, కానీ రూల్స్ కండిషన్స్ అప్లై అవుతాయని గుర్తుంచుకోండి. ఓకేనండి. దీనికి సంబంధించి మీకు బిజు ఇమానియల్ కేసు, బిజు ఇమానియల్ వర్సెస్ కేరళ రాష్ట్రం కేసు అని ఒక కేసు ఉంది మనకి. 1986లో బిజు ఇమానియల్ వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో ఏం చెప్పడం జరిగింది అని ఒకసారి చూద్దాం. ఏంటిది అంటే, కేరళ రాష్ట్రంలో ఒక స్కూల్లో వందే మాతరం పాడే విషయంలో వివాదాస్పదమైంది. అంటే పిల్లలు వందే మాతర గీతం ఆలపించాల్సి వచ్చినప్పుడు ముస్లిం పిల్లలు అసలు సిద్ధపడ్డారు. ఎందుకు? వందే మాతర గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు దాంట్లో ఒక సందర్భంలో వందే మాతరం సుజలాం సుఫలాం అని చెప్తున్నప్పుడు భరతమాత ముందు తల ఉంచుతాం అనే మీనింగ్ వస్తుంది. ఒక నిజమైనటువంటి ముస్లిం అల్లా ముందు తప్ప ఎవరి ముందు తల వంచకూడదు అన్నది వాళ్ళకు ఉన్నటువంటి నియమం. అయితే ఆ సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు దేశం అంటే గౌరవం, రెస్పెక్ట్ అని ఉంది, అని ఆర్టికల్ 25 ప్రకారం మాకు మత స్వేచ్ఛ కూడా ఉంది కాబట్టి మేము అల్లా ముందు తప్ప ఇంకెవరి ముందు తల వంచకూడదని మాకు మతం చెబుతుంది, అందుకని మేము వందే మాతరం గీతం ఆలోచించమంటే ఆ పిల్లల్ని స్కూల్లో వచ్చి తీసేస్తే వాళ్ళు ఏం చేశారు అంటే, డిస్ట్రిక్ట్ కోర్టు, అక్కడ కోర్టులో వాళ్ళని నువ్వు పాల్గొనివే కదా, మతం ఏం చెప్తుంది అనే దానికి మతానికి రెస్పెక్ట్ స్కూల్లో వాడు తప్పేం లేదు అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టు కూడా వాళ్ళు వందే మాత్రం పాడమనే
ఆ తర్వాత వాడు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిఎస్ స్పెషల్ లిమిట్ వేస్తే సుప్రీంకోర్టు చివరికి వదిలేయండి వాళ్ళు ఇష్టమైన పాడతారు లేదంటే లేదు, నో రిస్ట్రిక్షన్ అని చెప్పి. సో మరి ఎందుకు అంటే అది మత స్వేచ్ఛలో కాదు. ఈ విషయాన్ని మనం గమనిస్తే దీంట్లో ఇది జరిగిన తర్వాత అనేక సందర్భాల్లో కూడా ఇప్పటికి కూడా మనం ఒక వర్గం వాళ్ళేమో మేము వందే మాత్రం ఆలపించము అంటారు, ఇంకో వర్గం వాళ్ళు ఏమంటారు ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అంటారు. ఈ వందే మాత్రం ఏం పాడకూడదు, పాడము అనేవాడికి తెలుసా ఎందుకు పాడకూడదు తెలియదు. ఈ వందే మాత్రం నువ్వు ఖచ్చితంగా పాడాల్సిందే అనేవాడికి తెలుసా, వీడికి తెలియదు. అంటే ఇక్కడ ఈ దీనికి నేపథ్యం ఇద్దరికి తెలియదండి. తెలియక జనాలు ఏమనుకుంటున్నారు, నేను పాడకూడదని ఎందుకు అనుకుంటాడు ఒక వ్యక్తి అంటే ఇది తప్పేమో మనం పాడకూడదేమో అని ఒక వ్యక్తి అనుకుంటాడు, కారణం తెలియదు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అనేవాడికన్నా తెలుసా అంటే వీడికి తెలియదు కదా. అంటే వ్యక్తులకు ఎవరికి అవగాహన లేకపోవడం వల్ల గొడవలు అవుతాయి. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కదా. ఎదుటి వాళ్ళ మనోభావాలు గౌరవించాలా ఉందా, గౌరవించాలి. ఎవడైనా సరే మనం మరీ బలంగా పెట్టాం, నీకు బాగుండేది ఇంకోటి బాగుండకపోవచ్చు, అది వాడికి మరి అక్కడ 25 తీసేయి రాజ్యాంగంలో తక్కువే కాదుగా, వాళ్ళని అవమానపరిచారా అట్లా ఇక్కడ గమనించండి. అదే మొత్తం స్టోరీ అయిపోయినట్టు మీరు చెప్తాను. కానీ వీళ్ళు వందే మాత్రం గీతాన్ని అవమానపరచలేదు. వందే మాత్రం గీయాలాపన జరుగుతున్నప్పుడు ప్రేయర్లో నిలబడ్డారు, కానీ కాముగా ఉన్నారు. ఎందుకు? ఆర్టికల్ 19(1)లో నిశ్శబ్దంగా ఉండే స్వేచ్ఛ కూడా ఉంది రాజ్యాంగం ప్రకారం. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మేము వందే మాత్రం వ్యతిరేకం అనట్లే, వందే మాత్రం ఆలోచించడం ఆర్టికల్ 25 ఆటంకం అవుతాయి కాబట్టి మేము రెస్పెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు ఏమన్నా తప్పుపడడానికి అవకాశం ఉంటాయి ఇక్కడ. సరిగా అర్థం కాకపోతే ఏమవుతుందంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వివాదాస్పదం అవుతుంది కదా. ఇలా ఎవరు చెప్పకపోవడం వల్ల అంటే పేపర్లో రాసేప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయదు. గుర్తుంచుకోండి, ఏ ఫండమెంటలిజం అయినా తప్పే. అంటే హిందూ మతం వాళ్ళు ఇస్లాం మతం వాళ్ళని, ఇస్లాం మతం వాళ్ళు హిందూ మతం వాళ్ళని, క్రిస్టియన్స్ని కొట్టడం, చంపడం, ఇబ్బంది పెట్టడం, ఏ రకంగా అయినా సరే ఒక మతం ఇంకొక మతాన్ని ఎప్పుడు కూడా అవమానపరుచుకుంటుంది. ఎవరి మతం వాళ్ళదే. కాకపోతే ఒక మతం వాడు నేనే గొప్ప, మిగతా వాళ్ళను తక్కువ అని అనుకోవడానికి లేదు. ఎవరి జీవన విధానం వాడు, ఎవరి లైఫ్ స్టైల్ వాడు, ఎవరిని తప్పడానికి లేదు. సో మనకి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి సమాజంలో, ఈ గొడవని, వీటికి కారణం ఏంటి? అవగాహన అయితే ఒకటి, ఇంకా ఎవడో ఒకటి చేస్తాడండి. నిన్న మీరు పట్టుబడ్డ వాటి తీవ్రవాదం చూస్తారు, ISIS సంబంధించిన సంస్థలో వాళ్ళ ప్లానింగ్ ఏంటి, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి టెంపుల్ పెంచారు, భాగ్యలక్ష్మి టెంపుల్ పెంచారు. ఎవరి మీదకి వెళ్తుంది ఈ టెంపుల్ పెంచేస్తే ఆ ఇష్యూ అంతా? లోకల్ ముస్లిమ్స్ మీదకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతున్నప్పుడు పెద్ద ఎత్తున మతకాలంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం వాడి మతం ఆధారంగా గౌరవిస్తామా, వ్యక్తి సామర్థ్యం ఆధారంగా వాటితో మనం సంబంధాన్ని కలిగి ఉంటాం? సామర్థ్యం ఆధారంగా రెస్పెక్ట్ ఉంటుంది, వ్యక్తికి వ్యక్తిగానే గుర్తింపు ఉంటుంది. అంటే ఇక్కడ ఈ చిన్న విషయంలో అవగాహన రాహిత్యం ఏర్పడితే వ్యక్తులు గందరగోళానికి గురవుతారండి. సో ఎప్పుడు కూడా ఒక మతం ఒకే గొప్పదనే భావన తప్పు అని గుర్తుంచుకోవాలి. మత సామరస్యం ఉండాలి దేశం, ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు. రైట్ అండి. సో మనకి ఆర్టికల్ 28లో ఏం చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మత బోధ నిషేధం. సో నెక్స్ట్ మనకి